కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో బీజేపీ నేతలు తమ బాధ్యతను నెరవేర్చాలని కోరారు. హైకోర్టు తీర్పుపై ఎంపీ చామల స్పందించారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు ఎక్కడా తప్పుపట్టలేదని ఎంపీ అన్నారు. పీసీ ఘోష్ కమిషన్పై హైకోర్టు తీర్పు పూర్తి డాక్యుమెంట్ ఇంకా రాలేదని తెలిపారు. రిపోర్టులో లోపాలను సరి చేసుకోవాలని సూచించిందని కూడా వివరించారు. దీనికి బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కమిషన్ ఆధారంగా ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ అడగలేదని, స్టే ఆర్డర్ సిబిఐకి వర్తించదని తెలిపారు. హైకోర్టు ఒరిజినల్ ఆర్డర్ చూశాక న్యాయ నిపుణులతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. నరేంద్ర మోడీ గారు నిన్న సాయంత్రం భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏంటంటే, అసలు ఈ 16, 17, 18వ తారీఖులలో పార్లమెంట్ పెట్టడం కానీ, ఈ బడ్జెట్ సమావేశంలో ఏదైతే సెన్సస్ 2027లో వచ్చే సెన్సస్ తర్వాత జరగాల్సిన డీలిమిటేషన్ కానీ, సీట్ ఎక్స్టెన్షన్ కానీ ఏదన్నా ఉంటే డిస్కస్ చేయాల్సింది అర్జెంటుగా తీసుకొచ్చి ఇప్పుడు జరుగుతున్నటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పట్టు సాధించాలి అన్న ఉద్దేశంతో ఈ 3 రోజుల సమావేశాలు ముఖ్యంగా అత్యవసరంగా ఈ యొక్క డీలిమిటేషన్ మరియు ఎక్స్టెన్షన్ ఆఫ్ సీట్స్ గురించి తెచ్చినట్టుగా క్లియర్గా తేటతెల్లమైంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ కానీ, మహిళలకు కానీ, ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ ఎవ్వరూ వ్యతిరేకం కాదు. కావాలని నరేంద్ర మోడీ పెట్టిన బిల్లులో మహిళా రిజర్వేషన్తో పాటు డీలిమిటేషన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ సీట్స్ పెట్టి 850 సీట్లు చేస్తామని చెప్పి, ప్రోరేటా ప్రకారం చేస్తామని చెప్పి మహిళా రిజర్వేషన్ బిల్ అనేది దేశానికి చూపియనికే పెట్టారు. కానీ మీ అందరికి ఒకటే నిమిషంలో విన్నపం చేసుకుంటున్నాం. 2023లోనే అన్ని పొలిటికల్ పార్టీలు మహిళా రిజర్వేషన్ ని క్లియర్ చేయడం జరిగింది. 24లో పెడితే మా ఎవరికి ఆబ్జెక్షన్ లేకుండే. ఈ 543 సీట్లలోనే 24లో 33% మహిళలకు ఇవ్వాలి అని అన్ని పొలిటికల్ పార్టీస్, ఒక 2 సభ్యులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. 2/3 కాదు, 99% ఒప్పుకున్నారు. కానీ ఆ రోజు నరేంద్ర మోడీ గారు తెలివిగా 27 సెన్సస్ తర్వాతనే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తా అని చెప్పిందే వాళ్ళు, ఆ క్లాస్ పెట్టిందే వాళ్ళు ఆ రోజు. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి సడన్ గా ఇప్పుడు కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ మహిళా రిజర్వేషన్ కి వ్యతిరేకం కాదు, డీలిమిటేషన్ కి వ్యతిరేకము. ఎందుకంటే డీలిమిటేషన్ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవసరాల కోసం, బీజేపీ పట్టు సాధించడం కోసం చేసుకుంటున్నారన్న ఒక ఆలోచనతో ముందుకు పోతున్నారు. కాబట్టి మేము వ్యతిరేకించినాం. కానీ దాన్ని పొలిటికలైజ్ చేయాలని చెప్పి ఈరోజు భువనగిరి పార్లమెంట్ లో కూడా బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నేను ఓటేసిన అని రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల కోసం, రాష్ట్రంలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు, దేశం మొత్తానికి నరేంద్ర మోడీ వీళ్ళకి ఒక అజెండాగా ప్రాపగెండా పెట్టుకుర్రు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు రానున్న ఎన్నికలలో గెలవాలి, తప్పుడు ప్రచారం చేయాలి.